అందరికీ నమస్తే. టెట్లో స్కోర్ తక్కువగా వచ్చిందని ఒక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది అనేటటువంటి వార్త పేపర్లో వచ్చినటువంటి ఈ తరుణంలో అత్యంత విషాదంతో కూడుకొని చేస్తున్నటువంటి బాధాతప్త హృదయంతో చేస్తున్నటువంటి వీడియో ఇది. ఎవరు కూడా అటువంటి పనులు మాత్రం దయచేసి చేయకండి. జీవితంలో ఎన్నో లక్ష్యాలు ఉంటాయి, ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. మనం గెలిచి చూపించాలే తప్ప ఇలా ఎస్కేప్ అవడం అనేది మంచి విధానం కాదు. టెట్ స్కోర్ తక్కువగా వచ్చిందని మీ జీవితాన్ని మాత్రం తక్కువగా అంచనా వేయకండి. ఈరోజు టెట్ స్కోర్ చూసిన తర్వాత ఎంతో మంది అభ్యర్థులు బాధపడుతున్నారు, కొందరు ఏడుస్తున్నారు, కొందరు ఇంత కష్టపడ్డా నాకు ఇంతే వచ్చిందా అని తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. కానీ టెట్ స్కోర్కి సంబంధించిన ఒక విషాదకరమైన ఘటన గురించి మనం వింటున్నాం. స్కోర్ తక్కువగా వచ్చిందనే బాధలో ఒక అభ్యర్థి ప్రాణాలు తీసుకున్నారనే వార్త మనసును కలిచివేస్తుంది. ఈ ఘటన నిజంగా మనందరినీ ఒక్కసారి ఆలోచింపజేయాలి. ఒక పరీక్షలో వచ్చిన మార్కులు మన జీవితం కన్నా విలువైనవా? అసలు కాదు. టెట్లో మార్కులు తక్కువగా రావచ్చు, కానీ అందుకని మన జీవితాన్ని తక్కువగా చూడకండి. ఒకసారి ఆలోచించండి, మీరు టెట్ కోసం ఎందుకు చదువుతున్నారు? ఒక ఉద్యోగం కోసం, మీ కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడడానికి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, మీ జీవితంలో స్థిరత్వం రావాలని. మరి ఆ ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఒక పరీక్షలో స్కోర్ తక్కువగా వచ్చిందని ఆ కళనే ఎందుకు వదులుకోవాలి? టెట్ స్కోర్ మీ జీవితానికి ఒక తీర్పు కానే కాదు, అది కేవలం ఒక ఫలితం మాత్రమే. ఈసారి మీకు 70 వచ్చి ఉండొచ్చు, 80 వచ్చి ఉండొచ్చు, మీరు ఊహించిన దానికంటే చాలా తక్కువ వచ్చి ఉండొచ్చు. బాధపడండి, కానీ ఆ బాధలోనే ఉండిపోకండి. ఏడవండి, కానీ కన్నీళ్లతో మీ కలలను ముంచేయకండి. కొంత సమయం తీసుకోండి, మీ తప్పులను గుర్తించండి, మళ్ళీ పుస్తకం తెరవండి. ఎందుకంటే ఒక పరీక్షలో తక్కువ మార్కులు రావడం సరిచేసుకోగల సమస్య, కానీ కోల్పోయిన జీవితాన్ని తిరిగి తీసుకురాలేం. టెట్లో తక్కువ స్కోర్ వచ్చినప్పుడు మీకు ఒక విషయం గుర్తుండాలి, మీరు ఫెయిల్ కాలేదు. మీ ప్లాన్ మాత్రమే ఫెయిల్ అయి ఉండొచ్చు. ప్లాన్ మార్చుకోవచ్చు, ప్రిపరేషన్ కూడా మార్చుకోవచ్చు, మరలా పరీక్ష కూడా రాయొచ్చు, మళ్ళీ ప్రయత్నాలు చేయొచ్చు. కానీ మీ జీవితాన్ని మాత్రం తిరిగి ప్రారంభించలేం. చాలామంది అభ్యర్థులు ఇప్పుడు ఒకే ఆలోచనలో ఉంటారు, నా స్కోర్ తక్కువగా వచ్చింది, ఇక డిఎస్సిలో నాకు అవకాశం ఉండదేమో అని. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి ఆగి ఆలోచించండి. మీకు తెలియని రేపటి ఫలితాన్ని ఈరోజు ఎందుకు నిర్ణయించుకుంటున్నారు? మీకు తెలియని నోటిఫికేషన్, తెలియని కటాఫ్, తెలియని పోటీ, తెలియని అవకాశాల గురించి ఇప్పుడే తుది నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? అసలు మన పని ఏమిటి? మన పని అంతా ఒక్కటే, మన చేతిలో ఉన్నదాన్ని చేయడం, మన ప్రిపరేషన్ను కొనసాగించడం, మన బలహీనతలను బలంగా మార్చుకోవడం, అవకాశం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండడం. ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వుతున్న వాళ్ళు రేపు మీ విజయాన్ని చూసి అభినందించవచ్చు. ఈరోజు నీ వల్ల కాదు అన్నవాళ్ళు రేపు ఎలా సాధించావు అని మిమ్మల్ని అడగొచ్చు. కానీ ఆ రోజు రావాలంటే మీరు ఈరోజు ఆగకూడదు. మీరు టెట్ అభ్యర్థి మాత్రమే కాదు, ఎవరో ఒకరికి కొడుకు, ఎవరో ఒకరికి కూతురు, ఎవరో ఒకరికి భర్త, ఎవరో ఒకరికి భార్య, ఎవరో ఒకరి తల్లిదండ్రుల ఆశ, ఎవరో ఒకరి పిల్లల భవిష్యత్తు. మీరు పడిపోతే మీతో పాటు ఎన్నో ఆశలు కూలిపోతాయి. అందుకే మీ బాధను చిన్నదిగా చూడమని నేను చెప్పడం లేదు. మీ బాధ నిజమే, మీ నిరాశ కూడా నిజమే, మీ కన్నీరు కూడా నిజమే. కానీ ఆ బాధకు మీ జీవితాలను బలి చేయాల్సిన అవసరం లేదు. బాధ వచ్చినప్పుడు మాట్లాడండి, మీకు నమ్మకమైన వాళ్ళతో మాట్లాడండి, తల్లిదండ్రులతో మాట్లాడండి, స్నేహితులతో మాట్లాడండి, మీ జీవిత భాగస్వామితో మాట్లాడండి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోండి. మనసులో దాచుకున్న బాధ మరింత పెద్దదవుతుంది, బయటకు చెప్పిన బాధ కొంచెంగా తగ్గుతుంది. ప్రియమైన టెట్ డిఎస్సి అభ్యర్థులారా, ఈరోజు మీ స్కోర్ ఎంత వచ్చిందో కంటే రేపు మీరు ఏం చేయబోతున్నారనేదో ముఖ్యం. మీ మార్క్ షీట్లో ఒక సంఖ్య తక్కువగా ఉండొచ్చు, కానీ మీ జీవితంలో అవకాశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక పరీక్ష మీ సామర్థ్యాన్ని పూర్తిగా కొలవలేదు, ఒక ఫలితం మీ భవిష్యత్తును పూర్తిగా నిర్ణయించలేదు, ఒక వాటమి మీ కథకు ముగింపు కాదు, అది మరో అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. కాబట్టి ఈరోజు స్కోర్ చూసి బాధపడుతున్న ప్రతి ఒక్కరూ
ఒక మాట మీకు మీరే చెప్పుకోండి, నాకు తక్కువ మార్కులు వచ్చాయి కానీ నేను తక్కువ కాదు. ఈసారి నా ఫలితం ఆశించినట్టుగా రాలేదు కానీ నా ప్రయత్నం ఎక్కడితో ఆగదు. నా కళకు ఆలస్యం కావచ్చు కానీ నా కళను వదులుకోను. పుస్తకం మళ్ళీ తెరవండి, సిలబస్ మళ్ళీ చూడండి, మీ తప్పులను మరలా విశ్లేషించండి, కొత్త ప్లాన్ తయారు చేసుకోండి, మళ్ళీ మొదలు పెట్టండి. ఎందుకంటే మీ కథ ఇంకా పూర్తి కాలేదు. ఒకరోజు మీరు ఈ రోజు పడిన బాధను గుర్తు చేసుకొని అప్పుడు నేను ఆగిపోలేదు కాబట్టే ఈ రోజు ఇక్కడ ఉన్నాను అని గర్వంగా చెప్పాలి. టెస్ట్ స్కోర్ తక్కువగా వచ్చిందా? పర్వాలేదు, స్కోర్ను మార్చడానికి మళ్ళీ ప్రయత్నాలు చేయొచ్చు. కానీ మీ జీవితాలను మాత్రం దయచేసి కోల్పోవద్దు. మీ కళ కోసం పోరాటం చేయండి, మీ కుటుంబం కోసం నిలబడండి, మీకోసం మీరు నిలబడండి. ఒక పరీక్ష ఓడిందని జీవితాన్ని ఓడిపోనివ్వకండి. అందరికీ ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.